తమిళ చిత్ర పరిశ్రమల స్టార్ హీరో లెక్క పేరు తెచ్చుకున్న మన షియాను విక్రమ్ సారు ఇప్పుడు చాలా కాలం తర్వాత ఎట్టకేలకు తంగలాన్ సినిమాతోని అద్దిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం దక్కించుకున్నాడు. ఇప్పుడుగా జోష్లా ఉండడేమో కానీ మస్తుగా ఖుషి ఉన్నట్టు చెప్తున్నాడంట. అయితే ఈ క్రమంలో ఆయన సినీ ప్రయాణం గురించి గిట్లా ఆయన వెల్లడించిరంట. అయితే స్టార్ అయ్యే క్రమంలో ఈయన గిట్లా ఒక సినిమా కోసమని క్యారవాను డిమాండ్ చేసినట్లు చెప్పుకొచ్చిండు. ఇక క్యారవాన్ అంటే మీరు ఏందో అనుకునేటోళ్ళు, ఏడికెళ్ళి షూటింగ్లో అడుగు పెడితే మొహానికి రంగేసుకునే కాడికి వెళ్ళి ఇక బట్టలు మార్చుకునేటందుకు, అవసరమైనప్పుడల్లా తినేటందుకు, విశ్రాంతి తీసుకోనీకే అన్నిటికీ ఉపయోగపడుతుందంట. చాలా పనులు చేసుకోనీకే ఇక ఏది కావాలన్నా కానీ దాంట్లోకి పోయి చేసుకోవచ్చంట. ఇక అదే ఒక బస్సు లెక్క ఉంటుందంట, ఇక అన్ని వసతులతోని కలిపి. మళ్ళా దాన్నే క్యారవాని అని అంటారంట. అయితే గప్పట్లోనే రజనీకాంత్ సార్ అంత తోడికే ఆయన వాడలేదు, కానీ నేను ఆ సినిమాకి ఖచ్చితంగా నాకు క్యారవాన్ కావాలని పట్టుబట్టినా అని అన్నాడు. మళ్ళా రజనీకాంత్ సారు గా సమయంలోనే ఒక రక్షకుడికి రక్షణ లెక్క పెట్టుకున్నాడు. ఇక నాకు గినక 5 రక్షకులు పెట్టుకున్నా అని అన్నాడంట. మళ్ళీ నేను ఎప్పుడైతే షూటింగ్లో అడుగు పెడతానో ఇక స్టార్ అనే గర్వంగా అనుభూతి చెందుతా అని చెప్పుకొచ్చిండు. గంతేకాదు, నేను స్టార్ అయినా సరే కానీ ఎంతమంది అభిమానులు నా చుట్టుముట్టినా కానీ అసలే మాత్రం నేను ఇబ్బంది పడను అని చెప్పుకొచ్చిండు. ఇక వాళ్ళు చూపించే ప్రేమ అభిమానం ముందుగల అసలు నేను ఎంత శ్రమించనికైనా ఇష్టపడతా అని చెప్పుకొచ్చిండు. గంతేకాదు, నేను ఈ స్టార్ హోదాని ఎంత ప్రేమిస్తానో సాధారణమైన జీవితాన్ని ఇట్లా అంతే ప్రేమిస్తా అని చెప్పుకొచ్చిండు అంట. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి పాపులర్ అయిన తర్వాత స్నేహితులను ఏర్పరచుకోవడం చాలా కష్టం అని చెప్పిండు. ఎవరైతే మనను మొదటికెళ్ళి ఉంటారో వాళ్ళే అసలైన స్నేహితులు అని చెప్పుకొచ్చిండంట. ఇక ఎప్పుడైతే షూటింగ్లకు వెళ్ళి ఇంటికి పోతాడో ఇక ఆడికెళ్ళి ఎవరికి అందుబాటులో ఉండా ఇక ఇంటికి పోతే నా ప్రపంచమే మారిపోతుంది. ఇక ఎప్పుడైతే షూటింగ్ కొరకు ఒక్కసారి అడుగు పెడతానో ఇక ఆడగిట్లా ఎవరు మాట్లాడాలనుకున్నా ఇంట్లో సహా అసిస్టెంట్కి ఫోన్ చేయాల్సిందే అని అన్నాడంట. ఇక చూసిరు కదా ఎంత సంకల్పంగా ఉన్న నటుడు అనేది మనకి ఈ ప్రయాణం చూస్తే అర్థమవుతూనే ఉన్నది. ఇక మీలాగిట్లా షియాన్ విక్రమ్ అభిమానులు ఎంతమంది ఉన్నారు? గట్లనే ఈయన నటించిన వైవిధ్యమైన పాత్రలలో మీకు నచ్చిన పాత్ర ఏందనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.